సార్ చెప్పండి ఎవరెవరు? సంజనా గల్రాని గాని లేదు డెమోన్ పవన్ గాని. ఓకే, వెంటనే ఇప్పుడు ఒపీనియన్ మారిపోయింది. అంటే ఎనలైజ్ చేస్తే ఏ కార్డు లేనప్పుడు నేను చెప్తున్నా, ఏ సపోర్టు లేకుండా ఉన్నది. నిన్నను సంజన అదే చెప్పారు, నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు నా వెనకాల ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. నేను అంటే నాకు కావాలి అనుకున్నప్పుడు నన్ను బిగ్ బాస్ పిలిచింది మీరే, ఈ రోజు నా గాడ్ ఫాదర్ మీరే అని చెప్పింది అమ్మాయి. నిన్న అమ్మాయి మాట్లాడిన దాంట్లో నాకు చాలా నిజాయితీ కనిపించింది. ఈవెన్ బిగ్ బాస్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. మీరు మొత్తం నిన్న అమ్మాయిది కనుక చూస్తుంటే మీకు యాటిట్యూడ్ మారుతుంది డెఫినెట్ గా. నాకు నిన్ననైతే నాకు సంజనాకి ఇస్తే బాగుండు అనే ఒక మాట నిన్న వచ్చింది నాకు. మేబీ ఒక్క డైలాగ్ నైట్ ని వాడు మార్చేసినట్టుగా బహుశా సంజనాని ఈ కాలంలో ముందుకు తీసుకురావచ్చు అని చెప్పి ఇంట్రెస్టింగ్ చూస్తున్నారా? ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇప్పుడు భాష గురించి మనం అసలు డిస్కస్ చేయాలి. ఓకే, మిగిలిన దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు శేఖర్ భాష డెమోన్ పవన్ అన్నారు, అండ్ దుర్గా వడ్లమాని ఇక్కడ వినిపిస్తున్న పేరు డెమోన్ పవన్ కాదు, సంజనా గల్రాని. అండ్ మీ సంగతి ఏంటి, మీరేమంటారు? నాకు ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఐఎమ్ విత్ సంజనా ఓన్లీ. బికాజ్ ఎక్కడ చూసినా వై, బికాజ్ షీఈస్ ప్లేయింగ్ ఇండివిజువల్ నెంబర్ 1. షో మీద ఒక రెస్పెక్ట్ ఉంది. ఓకే, నన్ను ఎందుకు పిలిచారు, నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉంది. ఆ తపనతో కొన్ని పనులు చేసిందే తప్పితే ఊరికే ఏదో చేయాలని చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేయాలి. నెక్స్ట్, హోస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, తోటి కంటెస్టెంట్ల మీద కన్సర్న్ ఉంది. నెక్స్ట్, ఆ ఏజ్లో తల్లి అని అనిపించుకుంటే మిగతా వాళ్ళు ఏంటంటే నో అని ఇబ్బంది పడతారు. తనకు ఆ గిల్ట్ లేదు, ఆ ఫీలింగ్ ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టాలీవుడ్కి ఇది నాకు రీఎంట్రీకి ఇది ఒక ఆపర్చునిటీ ఏమని తనకు తాను ఫీల్ అయ్యి బాగా ఆడింది. ఆ తర్వాత స్టార్టింగ్లో 2-3 సార్లు ఆడియన్స్ లోపల కంటెస్టెంట్ల డెసిషన్ల మీద వాళ్ళ దాని మీద మళ్ళీ వచ్చింది, బయటికి వెళ్ళాల్సిన కూడా మళ్ళీ వచ్చింది, వీళ్ళు డెసిషన్ తీసుకోండి అంటే. ఎప్పుడైతే మొన్న లాస్ట్ టైము వీళ్ళ డెసిషన్లు వల్లే నువ్వు ఇక్కడ ఉంటావు అని నాగార్జున గారు అంటే, వాళ్ళు బిక్ చేయడం వల్ల నేను ఉండడం ఏంటి, ఇన్ని వారాలు వచ్చంటే నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను ఉండని వెళ్ళిపోతాను. అక్కడ ఆవిడ బతిమిలాడి మరీ ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ. సో అంతవరకు బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ వీక్ అంతా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈస్ ది బెస్ట్. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్లు ముందు నుంచి వాళ్ళకి పడుతున్నాయి కాబట్టి అలా పడుతున్నాయి, అది అలా అలవాటు అయిపోయి అలాగే పడుతున్నాయి, దాన్ని మనం ఏం మార్చలేము. నవ్వు ఇప్పుడు లాస్ట్ డే, ఫైనల్ డే, ఈరోజు తలరాతలు మారిపోయే డే ఇది. ఇప్పుడు చూసుకుంటే ఏం చేసినా సంజనని పైకి లేపలేము, అంటే 5లోనే ఉంది. ఓటింగ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. అవును. అయితే ఇప్పటికిప్పుడు ఏదైనా లైవ్ ఓటింగ్ పెడితే, ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్లో అలా చేశారు, అంతవరకు బాగా వచ్చినా సరే లాస్ట్ మినిట్లో వాళ్ళకి కూడా కొంచెం ఏదో చిచి మేమేంటి ఆడియన్స్ ఏదో ఇచ్చారు కదా, ఎవరికి పడితే వాళ్ళకి ట్రోఫీ ఇవ్వాలా, సీజన్ 2లో జరిగిన పొరపాటు మేము మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి లైవ్ ఓటింగ్ పెడితే బాగుండనేది ఒక థాట్ వస్తే ఇన్ కేస్ వీళ్ళందరి గ్రాఫ్లు మారిపోతాయి యాక్చువల్గా చెప్పాలంటే. అందులో మరీ సంజనకు అంత మార్పు ఉంటుంది, ఎందుకంటే ఈరోజు 5th కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి 5 ఓటింగ్లో ఉన్న వాళ్ళు. సో లాస్ట్ మినిట్లో ఏం జరగకపోవచ్చు, బట్ ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ ఉంటే మిగిలిన వాళ్ళల్లో డిమాండ్ రావాలని ఉంది. బికాజ్ ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి చూసుకోండి, ఏదో కష్టపడి వచ్చాడు హౌస్లోకి, ఇంటి పని అంతా చేస్తున్నాడు, ఇంటి చాకరీ అంతా తనే చేసింది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చెప్పాలి అంటే. నెక్స్ట్ అందరూ 100% ఆడుతుంటే ఈ అబ్బాయి 150% ఆడాడు. 100% అయింది, 50% రీతుది. సగం ఆమె కోసం ఆడతా, సగం ఆయన కోసం ఫుల్గా ఆయన ఆడతా, ఇంకా సగం ఆమె కోసం ఆడడం. బట్ వినిపించే మాట రీతు బాండింగ్ లో ఉంటే, లేకపోతే రీతుతో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ రిలేషన్ దాంట్లో ఉండి తన ఆట మర్చిపోయాడు, ఆటను పక్కన పెట్టేస్తాడు. నెగిటివ్ అయింది యాక్చువల్గా, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా నెగిటివ్ అయింది. ఇది ఉంది ఒక పాటలో డైలాగ్, ఎలా అంటే ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని అంటాడు, విడిపోయిన వాడు లోకాన్ని వెళ్తాడు అని చెప్పి. సో మనోడు ఎప్పుడైతే రీతు విడిపోయిందో ఇంకా క్యూట్ పర్ఫార్మెన్స్ ఉంది, నీట్ గా ఇంటి పనులు చేస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. టాస్క్లు వస్తే మిగతా వాళ్ళందరూ మనం డిస్కస్ చేసి ఆడదాం, ఎవరిని పంపాలి ఎవరిని వద్దంటే నో నేను ఖచ్చితంగా ఆడతా, నేను ఆడతా, ఎవరు ఏమనుకున్న పనిలో నేను ఆడతా. ఆడిన ప్రతి టాస్క్ హీ వన్. రింగ్ లోంచి వెళ్ళడం అయినా, ఆ కాల్ తీసి పెట్టడం అయితే అప్రిషియేట్ హిమ్, బికాజ్ ఆ హైట్ కి అలా ఎగిరి అలా పెట్టాడు. సోల్జర్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈవెన్ హీ డిడెంట్ డూ. ఎలా ఆడాలి అంటే హీ థాట్ వాళ్ళకి చెప్పాడు, ఇట్లా కాదు, ఇలా టర్న్ ఇటు టర్న్ ఇలా ఎగిరి ఇలా పెట్టాలి అని. అది క్యూట్గా అనిపించింది. సో ఇప్పుడు చూసుకుంటే నాకు 100 to 100%. అండ్ ఎవరైతే టాప్ 2లో ఉన్నారో
ఈ జై జవాను అండ్ అమ్మాయి ముద్దమందరం అమ్మాయి, వీళ్ళిద్దరికి అసలు బిగ్ బాస్లో 3rd to 4th వీక్ ఉండే అర్హత కూడా లేదని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. Okay. 5th వీక్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దీస్ పీపుల్. Okay. అలాంటి వాళ్ళని ఈయన చెప్పులు తీసుకెళ్లి టాప్ లో పెట్టాడు, కానీ ఈయన చెప్పు చేతల్లో పెట్టుకుందాం అనుకుంది. సో నేను అనుకున్నా మీరు ఆ డైలాగ్ వేస్తున్నప్పుడు శేఖర్ ఇంకెందుకు టచ్ కాలేదా అని పంచి వేయలేదా ఇంకా? ఆ గేమ్ గురించి అంటే కాస్త లేట్ అయింది కానీ పంచేదే పడింది. లేదు, చేతుల్లో కూడా పట్టుకోవాలి, ఎగిరేసింది ఎక్కడికి. అంటే ఇలా ఎగరేసి పెడతారు కదా. సో వాట్ ఎవర్. అలా చూసుకుంటే డెమాన్కి అంటే ఇప్పుడు పాపం ఎలాగో సంజన రేస్లో లేదన్న టాక్ వినిపిస్తుంది కాబట్టి పుషప్ చేయాలంటే తను పుషప్ చేసి ఇవ్వాలి యాక్చువల్ Okay. చెప్పాలంటే. లేదు అంటే వీళ్ళల్లో నాకు డెమాన్ తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. ఓకే దుర్గా గారు, మనం మిడిల్ ఆఫ్ ద సీజన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ ఎందుకు ఆడియన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకున్నప్పటి నుంచి ఎందుకో చేంజ్ ఓవర్ కనిపించింది. అప్పటి నుంచి మాడ్యులేషన్ అయితే చేంజ్ ఓవర్ కనిపించింది. సో వాటి ఎందుకో ప్రజలకు ఆమోదయోగ్యమైన గేమ్ వెళ్తుంది అనేది వినిపించింది అన్నమాట. సో అదేమైనా వీళ్ళిద్దరికీ డిసడ్వాంటేజ్ అయింది అనుకోవాలా? అంటే పడాల పవన్ కావచ్చు, తనుజ విషయంలో. అంటే అప్పటి నుంచి కరెక్ట్ ఆట మొదలైందని అనుకుందాం మనం. ఓకే, అంతవరకు వీళ్ళే అని ఒక భ్రమలో పెట్టేశారనమాట. బిగ్ బాస్ పెట్టాడు, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అమ్మాయి వాళ్ళ దాంట్లో పని చేయటం కావచ్చు, లేదా ఈ పడాల పవన్కి ఇన్ని ప్లస్లు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటను ఒక రకంగా మూసేసిందా. సో బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ మ్యాథమెటిక్స్ పెట్టడం కానీ అక్కడి నుంచి ఆట మారిందండి, ప్రజల దృష్టికోణం కూడా మారింది అని అడిగితే. సో ఇప్పుడు కరెక్ట్ ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి అంటే టాప్ 5లో ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. మేబీ 1-2 పేర్లు ఉండొచ్చు కాక. టాప్ 5లో భరణి ఉంటారు అనుకున్నారు, రీతు ఉంటుంది అనుకున్నారు. ఇది ఒక జరిగిన చర్చ. భరణి అనుకున్నారు. లాస్ట్ తను వెళ్ళే రోజు తన కన్నింగ్నెస్ అంతా బయటపడింది. అదే అప్పుడు బయటపడింది. కానీ ఇప్పటికి కూడా ఇందాక మన విజ్ఞాన్ మాట్లాడినా, ఇందాక శేఖర్ మాట్లాడినా వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఒకటి నాకైతే సంజన, లేదంటే నేను ఇంకొక ప్రపోజల్ ఏం చెప్తున్నానంటే విన్నరు రన్నరు 2 ఇవ్వండి. ఒకటి డెమాన్ పవన్కి ఇస్తారా, లేదు తనూజ తను వద్దన్నారు అనుకోండి, అది వేరే విషయం. రెండోది అమ్మాయి సంజనాకి ఇస్తే బాగుంటుంది రన్నర్ కింద.